హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశానమాట. మార్నింగ్ నుంచి అయితే ఏమీ షూట్ చేయలేదు. మార్నింగ్ నుంచి అసలు ఖాళీ లేదండి, అందుకనే షూట్ చేయలేదన్నమాట. ఏంటి ఈ మధ్య ఎక్కడికో వెళ్ళామంటున్నావు, అసలు ఏమీ చెప్పట్లేదు, పనులు ఉన్నాయి అంటున్నావు, బయట తిరుగుతున్నావు అని చెప్పావు అని ఎక్కువ చెప్తున్నావు అని అనుకోకుండా అబ్బా, త్వరలో రివీల్ చేస్తాను ఏంటి అనేది. పని అయిన తర్వాత డెఫినెట్గా మీతో అయితే షేర్ చేస్తాను. నేను దగ్గర ఒక 1 వీక్ నుంచి 1 వీకేనా ఆ పిల్లలు వెళ్ళి ఒక 6-7 డేస్ అవుతున్నట్టుంది. 1 వీక్ నుంచి కూడా నేను అనుకుంటున్నా ఇంట్లో అసలు పని ఏమీ ఉండట్లేదు, పిల్లలు ఉంటే కొంచెం ఎక్కువ పని ఉంది అని అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి మొన్న వీడియోలో రోజు ఒక్కసారైనా నేను వీడియోలో చెప్పినా చెప్పకపోయినా విడిగా కూడా అనుకుంటా ఉన్నాను అనమాట. పని ఏమీ లేదబ్బా, పిల్లలు ఎవ్వరూ లేకపోతే అని చెప్పేసి అంటా ఉన్నాను కదా. ఇప్పుడు నాకు అంట్లు కూడా చాలా తక్కువ పడ్డాయి. అంటే ఇప్పుడు వంటగదిలో వంటలు తక్కువ చేస్తున్నావు అంటే ఆటోమేటిక్గా మనకి అంట్లు కూడా తక్కువే పడతాయి కదండి. ఇంక అట్లనే తక్కువే పడ్డాయి. అవి 2 వాష్ చేసేసుకొని సర్దేసుకుంటున్నాను అనమాట ఎక్కడివక్కడ. అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇంట్లో అసలు పని ఉండట్లేదబ్బా, చాలా పని తగ్గింది అని చెప్పేసి. కానీ పని లేదనే కానీ ఇంట్లో బయట తిరగడం ఎక్కువైపోయిందబ్బా. ఆ పని అని ఈ పని అని ఆ ఊళ్ళని ఈ ఊళ్ళని దగ్గర ఒక 4-5 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం అటు ఇటు. ఎంత తప్పించుకుందాం అనుకున్నా ఇంకా అవన్నీ అవసరమైన పనులే అనమాట. అంటే అనవసరంగా అయితే ఈ ఎండకు బయటకు వెళ్ళి అంత ఇబ్బంది పడం కదా, కొంచెం అవసరమైన పనులే, అందుకని చెప్పేసి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా ఈవినింగ్ కొంచెం బయటకు వెళ్ళేది ఉందన్నమాట. అందుకని ఎర్లీగా స్టార్ట్ చేశాను పనులన్నీ కూడా. కొంచెం బయట అట్లా తిరుగుతూ ఉంటే ఎందుకునో నా ఫేస్ నాకు కొంచెం ట్యాన్ అయిపోయింది అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. సరే ఇంకా చాలా రోజులు అయిపోతుందండి నేను అంత కేర్ తీసుకోనండి. స్కిన్కి కానీ ఫేస్కి కానీ హెయిర్కి కానీ అంత ఎక్కువ కేర్ తీసుకోను. ఇంకా అలానే వదిలేస్తాను. మరి దానికి బద్ధకం అంటారో ఎందుకులే అని అనుకోవాలో ఏమో నాకు తెలియదు, కానీ ఎందుకనో తొందరగా ఫేస్ ప్యాక్లు ఇవన్నీ ఏమీ వేసుకోను అనమాట. కానీ ఈరోజు ఎందుకనో ట్రై చేద్దాము, బయట ఎక్కువ తిరుగుతున్నాం కదా, ట్యాన్ అయిపోయాను అని చెప్పి నాకు అనిపించింది. అందుకని మనం బయటకు వెళ్ళి ఏమి చేయించుకోవబ్బా పార్లర్స్లో అట్లా. నేను ఐబ్రోస్ ఒక్కటే చేయించుకుంటా. ఈ మధ్య అసలు అది కూడా వెళ్ళట్లేదండి. వెళ్దాం అనుకుంటున్నాను, ఎప్పటికప్పుడు అంతే పోతుంది. మళ్ళీ ఇక్కడ పక్కనే ఉంటారు, ఒక 5 మినిట్స్ కూడా పట్టదు. అయినా సరే వెళ్ళడానికి బద్ధకము. ఇప్పుడు ఎందుకులేనో ఏమో తెలియదు, కానీ తొందరగా వెళ్ళాలనిపించదండి. అందుకని ఐబ్రోస్ కోసం కూడా వెళ్ళట్లేదు. వీలు చూసుకొని ఒకసారి వెళ్ళి రావాలి. తర్వాత ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసరికి నేను రెగ్యులర్గా చేసేదే కాఫీ పొడను కొంచెం పెరుగు వేసి, అంటే అందరికీ అన్నీ సెట్ అవ్వండి. నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి ఈజీగా ఉంది, తక్కువ టైం పట్టింది కదా అని ట్రై చేస్తే మళ్ళీ ఏమో నా స్కిన్ టోన్కి నాకు సరిపడింది అని చెప్పేసి అనిపించింది. అందుకనే ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నా అండి. ఏం లేదు, కాఫీ పొడను ఒక స్పూన్ పెరుగు యాడ్ చేసామనుకోండి, అది మనకి ఒక ఫేస్ ప్యాక్ లాగా రెడీ అయ్యిద్ది అనమాట, ఒక పేస్ట్ లాగా. దాన్ని మనం ఫేస్కి అప్లై చేసుకొని డ్రై అయిన తర్వాత వాష్ చేసేసుకోవడమే. అయితే ఈ డ్రై అయ్యే లోపల ఈ గ్యాప్లో మనం ఏదైనా చిన్న పనులు చేసుకోవచ్చండి. నేను ఇలా ఫేస్ ప్యాక్ వేసేసుకొని ఇల్లు క్లీన్ చేసుకుంటాను. ఏమైనా బట్టలు ఏమైనా మడత పెట్టాలి అంటే పెట్టేస్తాను అనమాట. కానీ ఇప్పుడు ఈ ఎండకి ఈ ఫేస్ ప్యాక్ వేసుకొని పని చేస్తుంటే నా ఫేస్ ఎలా అయిందో చూపిస్తాను ఉండండి. అంటే ఇప్పుడు మామూలుగా ఊరికే కూర్చుంటేనే చెమటలు పట్టేస్తున్నాయి, మనకు అసలు గాలి తోలదు కాబట్టి చెమట పట్టేస్తుంది. నా డ్రెస్ కూడా తడిచిపోయిందండి చెమటకి. అయితే ఇప్పుడు ఇట్లా పని చేసుకుంటా కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉన్నాను కదా, అసలు ఫేస్ ప్యాక్ డ్రై అవ్వడం ఏమో కానీ మొత్తం అంతా కారిపోయింది. నేను ఫుల్ నవ్వుకున్నా. సరే పర్లేదులే, కారిపోయింది, మసాజ్ లాగా చేసుకుందాంలే అని. తర్వాత ఇంకా చేసిన తర్వాత ఇంకా నాకు అర్థమైపోయింది సీన్. ఇప్పుడు కానీ వాష్ చేసుకోకపోతే ఇంక మొత్తం డ్రెస్ అంతా ఖరాబ్ అయిపోయింది, మళ్ళీ బయటకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక 10 మినిట్స్ ఉంచుకున్నా అండి. మామూలుగా అయితే ఒక 15 మినిట్స్ అట్లా ఉంచుకోవచ్చు ఏదైనా ప్యాక్ వేసుకున్నప్పుడు. కానీ ఏంటంటే ఇది మొత్తం చెమటకి కారిపోతుంది కదా, ఎందుకులే అని చెప్పేసి నేను ఒక 10 మినిట్స్ మాత్రమే ఉంచుకున్నా అనమాట. అద్దండి చూడండి ఎట్లా కారిపోయిందో. మీ ఫేస్కి చాలామందికి ఏంటంటే పెరుగు సెట్ అవ్వదు, అందుకని ఆ పెరుగు సెట్ అవ్వని వాళ్ళు పెరుగు అవాయిడ్ చేసేయండి.
సరిపడినప్పుడు వేసుకోకండి, సరిపడిద్ది అనుకుంటే ట్రై చేయండి. నేను ఇప్పుడు కాఫీ పొడి పెరుగు యాడ్ చేశాను కదా, ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే శనగపిండి పెరుగు కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసి ప్యాక్ వేసేసుకుంటా. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే మనకి బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండిలో టమాటా జ్యూస్ కానీ లేదంటే మనకి పొటాటో జ్యూస్ కూడా చాలా బాగా యూజ్ అయ్యిద్దండి మన ఫేస్ మీద స్కిన్ మీద ట్యాన్ పోగొట్టడానికి. అట్లా ఒక్కొక్కసారి ఆ టైంకి నాకు ఎలా కుదిరితే అలా. ఇప్పుడు నాకు ఎక్కువ టైం లేదండి, అందుకని చెప్పాను కదా కొంచెం బయటకు వెళ్ళాలి అని చెప్పేసి, అందుకని నేను ఇదైతే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం కాఫీ పొడి పెరుగు యాడ్ చేసి ఇలా ప్యాక్ లాగా వేసుకున్నా. టైంని బట్టి నేను ఇంట్లోనే ఇలా ప్యాక్స్ అవి రెడీ చేసుకొని పెట్టుకుంటా అండి, ఫేస్ ప్యాక్స్. బయటకైతే అసలు ఫేస్ ప్యాక్స్ కోసం కానీ క్లీనప్స్ కోసం కానీ ఫేషియల్స్ కోసం అయితే నేను బయటకు అసలు వెళ్ళను. ఇలా ఇంట్లోనే న్యాచురల్గానే ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసేసుకుంటా అనమాట. ఇంకా వాష్ చేసేసుకుంటున్నా, ఇది డ్రై అయ్యేలాగా లేదు, మనం వాష్ చేసేసుకుందాం అని చెప్పేసి చేసేసుకుంటున్నా అనమాట. కొంచెం సేపే ఉంచినా డ్రై అవ్వకపోయినా కూడా స్కిన్ టోన్ అయితే చాలా చేంజ్ వచ్చిందండి. మీకు ఫేస్ చూపిస్తాను, కొంచెం బ్రైట్గా ఉన్నట్టు, ట్యాన్ మొత్తం పోయి నీట్గా ఉన్నట్టు అనిపించింది నాకు. మనం ఫేస్ ప్యాక్ ఎప్పుడు వేసుకున్నా కూడా చెవులకి తర్వాత గొంతుకి మెడపైన కూడా వేసుకోవాలండి. మనకి జనరల్గా మెడపైన డార్క్గా ఉంటుంది కదా, అందుకని గొంతు పైన మెడపైన చెవులకి కూడా అప్లై చేసుకుంటే ఈవెన్గా ఉంటుంది అనమాట స్కిన్ టోన్. ఫేస్ వరకు అప్లై చేసుకుంటే ఫేస్ వరకే నీట్గా ఉంటుంది, ఆ డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళొచ్చిన తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మేము అన్నం తినలేదండి. ఏమైందంటే పొద్దున్నే దోసపిండి ఉంది, దోశలు పోసేసుకుని తిందాం అనుకున్నాము. అప్పుడు కూడా బయటకు వెళ్ళొచ్చిన తర్వాత తిందాంలే, చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా అని చెప్పేసి వెళ్ళామా. బయటకు వెళ్ళి మేము రిటర్న్ వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం అంటే 11:30 11:45 అట్లా అయ్యింది. ఇంకా మేము టిఫిన్ చేయలేదన్నమాట. ఎలాగూ టిఫిన్ చేయలేదు కదా అని చెప్పేసి లంచ్ టైంలో 2 దోశలు పోసుకొని తినేసాము. ఇంకంతే. ఈవినింగ్ ఇంక పిల్లలు లేరు కాబట్టి మళ్ళీ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు వంట చేసేస్తున్నా అనమాట. అట్లా మార్నింగ్ ఏం తినలేదు, మధ్యాహ్నం దోశలు పోసుకొని తినేసాము. ఇంకా నైట్కేమో ఇప్పుడు అన్నం కూర వండేస్తాను అండి. మామూలుగా అయితే నైట్ టైం అన్నం కూర చాలా తక్కువ, కానీ ఏంటంటే సరే ఈరోజు మార్నింగ్ నుంచి తినలేదు కదా, అన్నం వండేస్తాను అని చెప్పేసి వచ్చేటప్పుడు ఇంకా వెజిటేబుల్స్ అవి తీసుకొని వచ్చామన్నమాట. మా ఆయన చాలా రోజుల నుంచి గుత్తి వంకాయ కర్రీ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. కర్రీ చేయమంటారు, మళ్ళీ తర్వాత లేదు ఫ్రై చేయని చెప్పేసి అంటారనమాట. ఇంకా ఫ్రై అడిగారు ఈసారి. సరే కొన్ని వంకాయలేమో ఫ్రై చేద్దాము, కొన్ని వంకాయలేమో కర్రీ చేద్దాము అన్నట్టుగా నేను పక్కన పెట్టేశాను అనమాట కొన్ని. అయితే కట్ చేస్తుంటే అండి ఆ వంకాయలు అన్ని పుచ్చులే ఉన్నాయి. చూస్తా అసలు నాకైతే చీదర పుట్టింది. ఏం చేస్తాం, ఇంకా సగమేం పోయాయి, సగమేమో ఉన్నాయి అనమాట. ఇంకా కర్రీ రేపు ఎప్పుడన్నా మళ్ళీ తెచ్చుకొని చెయ్యొచ్చులే, ఈ పుచ్చు వంకాయలు పడేద్దాము అని చెప్పేసి మంచిగా ఉన్నంత వరకు ఉంచేసి మిగిలినవి పడేసాను అనమాట. ఇంకా కర్రీ చేయడానికి లేవు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం. ఈ ఫ్రై వచ్చేసరికి చాలా ఈజీ అండి, మనకి చాలా తక్కువ టైంలోనే అయిపోద్ది. మేము దీన్ని నూనె వంకాయ అని కూడా అంటాం. వంకాయలు ఏంటంటే డీప్ ఫ్రై చేసుకుంటాం అనమాట ఆయిల్లో. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇద్దండి మసాలా ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఏమేమి వేస్తానంటే వేరుశనగపప్పు, తర్వాత మినపగుళ్ళు ఉంటాయి కదా, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకుంటామండి. ఫ్రై చేసిన తర్వాత దాన్ని మిక్సీలో పట్టుకున్నాం అనుకోండి, మనకి పౌడర్ అయితే కారం రెడీ అయిపోద్ది అనమాట. ఈ కారాన్ని మనము వంకాయలు వేయించి పెట్టుకుంటాం కదా, వేయించిన వంకాయల్లో ఆ కారం పెట్టేసుకుంటాం. ఆ తర్వాత తాలింపు పెట్టేసుకుంటాం అనమాట. అంతే, చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈరోజు ఇంక నేను అదే చేస్తున్నాను అనమాట. ఈరోజు నైట్ కూడా ఇంకా ఇదే అండి, కొంచెం పెరుగు ఉంటుంది. అంటే నైట్ టైం కారం అంటే నేను కారం తక్కువే వేస్తాను. ఇవన్నీ ఉంటాయి కదా, వేరుశనగపప్పు, ఎండు కొబ్బరి ఉంటుంది కాబట్టి అంత మంట తెలియదండి, కొంచెం లైట్గానే ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నైట్ టైం అయినా పర్లేదు అని ఇట్లా చేస్తున్నాను. ఇంకొక విషయం అబ్బా, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ మధ్యన మీరు ఇచ్చిన రెస్పాన్స్కి అయితే నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. కొంచెం మంచి వ్యూస్ వస్తున్నాయి అంతకు ముందు కంటే, చాలా హ్యాపీగా ఉంది. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇట్లానే మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. ఇంకొకటి ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అందుకనే అడుగుతున్నాను అనమాట. ఇంకా చాలామంది ఏంటంటే నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అందుకనే ఈ మధ్య నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నా అనమాట. అంటే ఒక్క వీడియోలో చూడకపోయినా ఇంకొక వీడియోలో
అన్నా చూస్తారు కదా అని చెప్పేసి ప్రతి వీడియోలో చెప్తున్నా అండి. ఎవరైనా నోటిఫికేషన్ రావట్లేదు అని అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అబ్బా. ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసేయచ్చు. ఇది కారం ప్రిపరేషన్ అనమాట. ఈ కారం వల్లనే మనకి ఆ వంకాయ ఆ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇది నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. నిన్నటి వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు వంట ఛానల్స్ వాళ్ళు, మనలాంటి వంట రాని వాళ్ళకి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతున్నారు అని చెప్పేసి చాలా వంటలు నేను నిజంగానే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి. మా అమ్మ చేస్తుంటే చూడడమే కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఏంటంటే యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది, మా ఆయనకు బాగా నచ్చింది. మళ్ళీ నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళే పని ఒకటి ఉందండి. చిన్న ఫంక్షన్ లాంటిది ఒకటి ఉందన్నమాట. నాకు తెలిసి రేపు వెళ్తాను. వెళ్ళి ఒక 3-4 డేస్ ఈజీగా ఉంటానండి. ఉండాలి అంటే నేను కావాలని ఉండడం కాదులే కానీ ఉండాలన్నమాట. మనకి జర్నీయే అంటే అమ్మ వాళ్ళ ఊరు కాదు, అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలన్నమాట. చిన్న టెంపుల్కి మొక్కు ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలి. వెళ్ళటానికి రావడానికి దగ్గర ఒక 3 డేస్ టైం పట్టింది. కాబట్టి కంప్లీట్గా నేను ఒక 4 డేస్ అయితే మన ఇంట్లో వ్లాగ్స్ అయితే రావండి. నాకు తెలిసి ఈరోజు షేర్ చేస్తున్నాను కాబట్టి రేపు ఒక వీడియో వస్తుందేమో. అక్కడి నుంచి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ తర్వాత మనం గుడి దగ్గరికి వెళ్తాం కదా, అక్కడ వీడియోసే షేర్ చేస్తానన్నమాట. ఇందాక మార్కెట్కి వెళ్ళాం కానీ కరివేపాకు తెచ్చుకోవడం మర్చిపోయామండి. నేను ఎప్పుడు కరివేపాకు తీసుకొచ్చినా ఇట్లా కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, నాకు చాలా రోజులే వస్తుంది. ఇది పెట్టి చాలా రోజులు అయిపోతుంది కాబట్టి కొంచెం అంత ఫ్రెష్గా లేదనమాట, డ్రై అయిపోయినట్టు ఉంది. కానీ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కదా డ్రై అయిపోయినా అని చెప్పేసి కరివేపాకు తాలింపులో వేసాను అనమాట. ఎంతైనా కరివేపాకు లేకుండా మనం కర్రీస్ చేయలేమండి, ఆ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం. కానీ ఇంకా ఈరోజు లేదని చెప్పేసి ఎండిపోతే పోయినీలే అని చెప్పేసి వేసాను అనమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నాకు రీసెంట్గా ఒక కామెంట్ వచ్చింది. ఏంటంటే, మీరు పేనుగొరుకు ఆకు గురించి చెప్పారు కదా, అయితే మీకు హెయిర్ వచ్చేసిందా అని చెప్పేసి అడుగుతున్నారు. అద్దోండి, అసలు మీకు వీడియోస్లో క్లియర్గా కనపడుతుంది. నాకు లెఫ్ట్ సైడే చెవి పైన లెఫ్ట్ సైడ్ ఒక దగ్గర పెయిన్ కొరికింది. ఆ తర్వాత బ్యాక్ సైడ్ మిడిల్లో ఒక దగ్గర పెయిన్ కొరికింది అనమాట. 2 చోట్ల కూడా చక్కగా వీడియోస్లో మీరు చూడొచ్చు. ఈ వీడియోనే కాదు, నేను గుండు చేయించుకున్న తర్వాత ఏ వీడియో చూసినా కూడా మీకు ఈజీగా అర్థమైపోద్దండి. అసలు పెయిన్ కొరికిన ఆ గుర్తులు కానీ ఆ మార్కు కానీ అస్సలు ఉండవు. చక్కగా హెయిర్ వచ్చేసిందండి. నేను లాస్ట్ టైం నాకు హెయిర్ ఉన్నప్పుడు కూడా నేను మీతో అదే షేర్ చేశా. నేను ఇప్పుడు మీకు అబద్ధం చెప్పినా కూడా నాకు మొక్కు ఒకటి ఉంది, నేను గుండు చేయించుకోవాలి. అప్పుడైనా మీకు అంటే చాలామంది నమ్మలేదండి. నువ్వేమైనా డాక్టర్వా, నీకేమన్నా తెలుసా, ఇది అసలు వచ్చిందంటే పోదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, ఈ ప్రాబ్లం వల్ల చాలామంది సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, నువ్వెందుకు ఇలా మిస్లీడ్ చేస్తున్నావు అని చెప్పేసి చాలామంది నన్ను తిట్టారు కూడా. నిజంగా చెప్పాలంటే ఆ వీడియోకి నాకు పాజిటివ్ ఎంతైతే రెస్పాన్స్ వచ్చిందో నెగిటివ్ రెస్పాన్స్ కూడా అంతే వచ్చింది. అయితే వాళ్ళందరికీ నేను మాట్లాడేదానికంటే రిజల్ట్ చూపిస్తే కామ్ అయిపోతారు అని చెప్పేసి నేను ఆ తర్వాత హెయిర్ వచ్చిన తర్వాత ఇద్దరు హెయిర్ ఇలా వచ్చేసింది అని కూడా వీడియోస్ తీసి పెట్టాను. కానీ చూడని వాళ్ళు ఉంటారు కదా, అందుకని ఇప్పుడు అడుగుతున్నారనమాట. ఇప్పుడు గుండు చేయించుకున్న తర్వాత నేను ఎందుకు వీడియో తీయలేదు అంటే ఎవరు నన్ను అడగలేదండి, మళ్ళీ ఈ మధ్య అడుగుతున్నారు. అందుకని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చెప్తున్నా, నాకైతే హెయిర్ వచ్చేసిందండి. మీరు వీడియోస్ అన్నింట్లో క్లియర్గా చూసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంది అని అంటే ఒక్కసారి ట్రై చేయండి. నాకు తెలిసి చాలా వరకు క్యూర్ అయితే నాకైతే అయ్యింది. ఇంకెవరికన్నా కావాలి అని అంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఇంకొకసారి ఆ లీఫ్ గురించి మాట్లాడడానికి ఎలా యూజ్ చేయాలి, ఆ ప్రాసెస్ కావాలి అని అంటే నేను మళ్ళీ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. లేదా అవసరం లేదు అంటే ఈ టాపిక్ని ఇక్కడితో వదిలేద్దాము. మీరు మాట్లాడట్లేదు కదా అని చెప్పేసి నేను కూడా దాని గురించి ఎక్కువ మాట్లాడట్లేదు అనమాట. ఎవరికైనా అవసరం అనుకుంటే చెప్పండి, నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరు ఎలాగూ వెళ్తున్నాను కాబట్టి షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నేను చేసిన వంకాయ కర్రీ అయితే నిజంగా చాలా బాగుంది, మా ఆయనకు కూడా నచ్చిందనమాట. ఎదుటి వాళ్ళ నోట్లో అన్నం పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా మనకే తెలియకుండా ఎందుకన్నా మనం కూడా నోరు తెరిచేస్తాం. అబ్బా ఆ లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు. నేను మా ఆయనకి పెట్టినా పిల్లలకి పెట్టినా వాళ్ళతో పాటు నేను కూడా నోరు తెరిచేస్తాను అనమాట. ఈ వీడియో చూసి నేను నవ్వుకున్నాను. అంత కష్టపడి చెమటలు కక్కుకుంటూ చున్నీతో తుడుచుకుంటా గంట వస్తుందా, రీటేక్ టేక్ 3. అంత కష్టపడి చెమటలు కక్కుకుంటూ చున్నీతో తుడుచుకుంటూ అంతసేపు వంట చేస్తామా? కొంచెం బాగుందని 2 ముక్కలు అటు ఇటు యాడ్ చేస్తే ఏమైంది? ఆహా లేదు,
బాగుంది బాగుంది ఇంకంతే. మరి తలకాయ తోపు మాకు. నీ ప్లేట్ ఉందిగా తీసుకో, ఆటెళ్ళి తిందా. బాగుందంట, పర్లా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.